బీబీఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రూప. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియా కూటమిపై పీఎం మోడీ విమర్శలు. సీసీఏపై వెనక్కి తగ్గేదే లేదంటున్న అమిత్ షా. భావి తరాల కోసమే పొత్తంటున్న చంద్రబాబు. ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు. బూత్ కమిటీలే కీలకమంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ లబ్ధిదారులు ఢిల్లీలో గురువారం హాజరైన కార్యక్రమానికి నరేంద్ర మోడీ విచ్చేసి ప్రసంగిస్తూ ప్రతిపక్షం ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఆ కూటమిలోని భాగస్వామి పక్షాలన్నీ అవినీతి, తప్పుడు పాలన, జాతీయ వ్యతిరేక ఎజెండాను ప్రోత్సహించడం అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. తాను మాత్రం దేశ ప్రజల సంక్షేమం అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. श्री नरेंद्र मोदी जी के लिए तो पूरा भारत एक परिवार है और अपने परिवार के किसी भी सदस्य की अनदेखी वो कैसे होने देते। आज देश का हर गरीब मेरे परिवार है, जिसका कोई नहीं है वो भी मोदी के हैं और मोदी उनका है। इसी कड़ी में समाज ఓ జాతీయ మీడియా సంస్థకు అమిత్ షా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇస్తూ ఢిల్లీ ఆశ్రయం కోసం వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమైనదని మన సార్వభౌమ నిర్ణయమని దానిపై రాజీ పడేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇందుకోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నటికీ వెనక్కి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు తీసుకువచ్చిన చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో హింసకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించింది. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదని అమిత్ షా పేర్కొన్నారు. पहले सीए भी होगा, सिटीजनशिप अमेंडमेंट बिल आएगा, सारे रिफ्यूजी को, सारे शरणार्थियों को नागरिकता दिया जाएगा, उसके बाद में एनआरसी बनेगा। इसलिए जो शरणार्थी है उसको चिंता करने की जरूरत नहीं है, घुसपैठियों को जरूर चिंता करने की जरूरत है। आप क्रोनोलॉजी समझ लीजिए, पहले सीए भी आने जा रहा है, सीए भी आने के बाद एनआरसी आएगा और एनआरसी सिर्फ बंगाल के लिए नहीं आएगा, पूरे देश के लिए आएगा। घुसपैठिया देश की समस्या है। बंगाल चूंकि बॉर्डर स्टेट है तो बंगाल के लिए ज्यादा एक्यूट समस्या है, परंतु पूरे देश की समस्या है। तो पहले सीए भी आएगा, सारे शरणार्थियों को नागरिकता दिया जाएगा, तो स्वाभाविक रूप से एनआरसी से उनको भय रखने की जरूरत नहीं। ఉండవల్లిలో నారా చంద్రబాబు నాయుడు నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర హితం భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నాయని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాహితం, భావితరాల కోసమే అందరూ రాజీ పడటం ఇచ్చిపుచ్చుకునేలాగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని ఆలోచించలేదు. సమిష్టిగా బాధ్యతలు తీసుకుని స్థానాలు పంచుకున్నాం. టిక్కెట్లు రాని వారికి కేంద్ర రాష్ట్రాల్లో అవకాశాలు ఉంటాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో అంతా కలిసి పనిచేయాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే వారంతా ముందుకు రావాలని, ఈ నెల 17న చిలకలూరుపేటలో జరిగే మోడీ సభతో ఇది మొదలవుతుందని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు ఎన్నిక వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు ఎన్నికపోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత
తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకో పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని అని రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇన్నేనా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం, కాబట్టి నేను కూడా అన్ని నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కొత్త పంట రుణాల పరిమితం అమలు కానున్నదని, వరికి ఖరీఫ్ లో 42,000 నుంచి 46,000 వరకు, రబీలో 45,000 నుంచి 49,000 వరకు పంట రుణాలు పరిమితంగా నిర్దేశించారు. మొక్కజొన్నకు 42,000 నుంచి 45,000 వరకు, పచ్చిమిర్చి సాగుకు 95,000 వరకు, పండుమిర్చికి 1.15 లక్షల నుంచి 1.25 లక్షల వరకు, అరటికి 90,000 నుంచి ₹1,00,000 వరకు, ఆయిల్ ఫార్మ్స్ కు 60,000 నుంచి 65,000 వరకు, ఆయిల్ ఫార్మ్స్ తో పాటు సాగు చేసే అంతర పంటలకు 70,000 నుంచి 75,000 వరకు, చెరుకు పంటలకు 90,000 నుంచి 1,00,000 వరకు, రొయ్య సాగుకు 70,000 నుంచి 1,00,000 వరకు పంట రుణాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2023-2024 కంటే 2024-2025 ఏడాది సగటున 20% కంటే ఎక్కువగా ప్రతిపాదనలు పెంచి ఆమోదించారు. జిల్లాల వాతావరణ పరిస్థితులు, పంట సాగుల విధానంపై జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు తయారు చేసిన సర్కిల్ ఆఫ్ ఫైనాన్స్ ను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, వ్యవసాయ అనుబంధ రుణాలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. నక్కపల్లిలో బూత్ కమిటీల సమావేశంలో ప్రభుత్వ విప్ మరియు నియోజకవర్గ పరిశీలకురాలు వరదు కయ్యాని మాట్లాడుతూ, త్వరలో జరిగే ఎన్నికలలో బూత్ కమిటీ సభ్యులే కీలకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయించే బాధ్యతను మీరే తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. నక్కపల్లిలో అన్ని మండలాల బూత్ కమిటీలు, గృహ సారథులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రజల్లోకి వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే అర్హత, హక్కు ఒక వైఎస్ఆర్సీపీకే ఉందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఇటువంటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రతి ఒక్క కార్యకర్త గర్వపడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సంక్షేమ పథకాల వల్ల సగటున ప్రతి కుటుంబం సుమారు 3 నుంచి 5 లక్షల వరకు లబ్ధి పొందిందని అన్నారు. కరోనా వచ్చిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కోర్టులను ఆశ్రయించి పథకాలు అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఇతర ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలియడంతో టీడీపీ అధినేత భారతీయ జనతా పార్టీ జనసేనతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని వారు అడిగినన్ని సీట్లు కేటాయిస్తున్నారని ఆమె తెలిపారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్న చంద్రబాబుకు ఈ ఎన్నికలలో గెలవలేమనే భయం వెంటాడుతుందని అన్నారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు ఓటర్ను స్వయంగా కలిసి జగనన్న వల్ల జరిగిన లబ్ధిని వివరించి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ చైర్మన్ డివి సునంరాజు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జెడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, వైస్ ఎంపీపీ మీసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు సీరం నరసింహమూర్తి, పిఏసిఎస్ అధ్యక్షులు మణిరాజు, పాపారావు, తాతబాబు, జేసీఎస్ కన్వీనర్ ఎస్ గోవిందు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కె హరి, సర్పంచులు రత్నకుమారి, సురేష్ వర్మ, శ్రీను, అప్పలరాజు, నరసింహమూర్తి, రమణ, రాజాబాబు, ఎంపీటీసీలు గోవిందు, కాసుబాబు, బొల్లం బాబ్జీ, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సింహగిరిపై జరిగే శ్రీ సుదర్శన నరసింహ మహాయజ్ఞంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనేలా ట్రస్ట్ బోర్డు సభ్యులు
విభాగ అధిపతులు కృషి చేయాలని సింహాచలం దేవస్థానం ఈవో ఎస్ శ్రీనివాసు మూర్తి సూచించారు. యజ్ఞం నిర్వహణకు సంబంధించిన విధి విధానాలపై గురువారం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, విభాగ అధిపతులు, ఈవో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్వహించే మహాయజ్ఞం విజయవంతంగా జరిగేలా అందరూ కృషి చేయాలని సూచించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేయనున్న యాగశాల, హోమగుండాలు, భక్తులు యజ్ఞంలో కూర్చునే ప్రదేశాలపై సమావేశంలో అర్చకులు వివరించారు. యజ్ఞం జరిగే రోజుల్లో సాయంత్రం వేళ రోజుకొక వాహనంపై సింహగిరి మాడవీధుల్లో స్వామివారి తిరువీధి జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున కోలాటాలు, భజనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవ సంస్థాన ఆచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గోడవతి శ్రీనివాసాచార్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు గంటల శ్రీనిబాబు, వారణాసి దినేష్ రాజు, ప్రత్యేక ఆహ్వానితుడు నరసింహమూర్తి, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈఓలు రవణమూర్తి, నరసింహరావు, భ్రమరాంబ, సూపరింటెండెంట్ పిల్లా శ్రీనివాసరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో ఈవీఎంలో ఓటు వినియోగంపై ఎటువంటి అపోహలు వద్దని పాడేరు కలెక్టర్ విజయ సునీత అన్నారు. ముంచింగ్పుట్ మండలంలోని ఈవీఎం ద్వారా ఓటు వేయడంపై ఓటర్లకు అర్థమయ్యే రీతిలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం డిప్యూటీ కలెక్టర్ వివిఎం శర్మ ఆధ్వర్యంలో ఓటు వేసే విధానాన్ని గిరిజనులకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటుకు వేరువేరుగా ఓట్లు వేయాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన 18 రకాల కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డుతోనైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా సౌకర్యం కల్పించి పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ రఫీజాన్, ఏవిఎం దేవమంగ, సర్పంచ్ బాబురావు, ఎంపీటీసీ గణపతి, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అనకాపల్లి పట్టణం గాంధీనగరం అంజయ్ కాలనీ వాసుగా మనందరికీ సుపరిచితుడైనటువంటి నల్లల శ్రీనివాసుకి తూర్పు కాపు సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు అధ్యక్షులు పలకారాము, సెక్రటరీ ఎడ్ల త్రినాథరావు, కార్యవర్గం తదితరులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాసుకి దుస్సాలువ కప్పి ఘనంగా సత్కరించారు. నమస్కారం. ఈ రోజు అనకాపల్లి పట్టణానికి చెందిన నల్లల శ్రీనివాస్ గారిని అనకాపల్లి తూర్పు కాపు సంఘం ఉపాధ్యక్షులుగా నియమించినట్లు మాకు సమాచారం అందింది. దీనిపై సంఘ అధ్యక్షులు పలక రాము గారు, కార్యదర్శి ఎడ్ల త్రినాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈరోజు అనకాపల్లి పట్టణ తూర్పు కాపు సాధారణ సమావేశం సంఘం కార్యాలయంలో దేవుని గుమ్మం శ్రీ సీతారామ దేవస్థానం మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో సంఘం గురించి అనేక రకమైనటువంటి అభిప్రాయాలు సేకరించి వాటిని పరిష్కరించే దిశగా సంఘం సమావేశం నిర్ణయించింది. ఈ సంఘంలో మాతో కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుడు, మాకు అత్యంత సన్నిహితుడు నల్లా శ్రీనివాసరావు గారిని ఈ పార్టీ మా సంఘానికి ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అతని తాలూకా సేవలు విస్తృతంగా వాడుకొని సంఘం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మా శ్రీనివాస్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు అనకాపల్లి తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సమావేశము అనకాపల్లి సీతారామ స్వామి దేవస్థానం ముందు జరిగింది. ఇందులో కులానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించి కుల అభివృద్ధి గురించి తూర్పు కాపు కుల అభివృద్ధికి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తూర్పు కాపు కులానికి ఎక్కువగా సేవలు అందిస్తున్న మా సోదరులు శ్రీ నల్లల శ్రీనివాసరావు గారిని అనకాపల్లికి ఉపాధ్యక్షులుగా నియమించడం చాలా సంతోషదాయకం. అతని యొక్క సేవలు ఈ తూర్పు కాపు కుల అభివృద్ధికి విశేషంగా దోహదపడతాయని ఆశిస్తూ అతనికి అనకాపల్లి పట్టణ తూర్పు కాపు సంఘం తరపున కృతజ్ఞతలు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ వారు మరింత సేవా దృక్పథంతో కులాభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తూ చాలా సంతోషం మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడే మన స్టూడియోకి తూర్పు కాపు సంఘం ఉపాధ్యక్షులు నల్ల శ్రీనివాసరావు గారు వచ్చేసారు. వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా బీబీఆర్ టీవీ ఛానల్ తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు అండి. నమస్తే అమ్మా. తర్వాత మా పెద్దలు సంఘ పెద్దలు
అధ్యక్షులైనటువంటి పలకా రాము గారికి, తర్వాత సెక్రటరీ అయిన ఎడ్ల తిరునాథరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తూర్పు కాపు సంఘ అనకాపల్లి నేను చేసిన సేవలు గుర్తించి అనకాపల్లి తూర్పు కాపు సంఘం ఈ రోజు సంఘ సాధారణ సమావేశంలో నన్ను ఉపాధ్యక్షులుగా నియమించినందుకు అధ్యక్షులు పలకా రాము గారికి, కార్యదర్శి ఎడ్ల తిరునాథ్ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఉంచిన నమ్మకంతో సంఘానికి విస్తృతంగా సేవలు చేస్తూ విశేషంగా కృషి చేస్తూ సంఘానికి మంచి పేరు తెస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను.